అసలు ఈ పుస్తకం ఏమిటి? దానికి ఒక పెట్టేమిటి? ఇది పెద్ద మహాభారతం, మహాభాగవతం, రామాయణం ఇవన్నీ కలిపితే ఎంతుందో అంతున్నట్టుంది ఇది నిజంగానే. పుస్తకం టైటిల్ వచ్చేసి అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్. దీనివల్ల ప్రపంచ శాంతి ఏర్పడుతుందా? మనం సూర్యుడు కాకపోవచ్చు, కాగడాల కొన్ని దీపాలను వెలిగించవచ్చు. ఈ పుస్తకం రాయడానికి ముఖ్య కారణం అండి అమ్మ ప్రేమ, ప్రకృతి, ఇంద్రధనస్సు, నీళ్లు చాలా గొప్పవి, అన్ని ఉచితమే. చూడండి. వై ఇంగ్లీష్ సార్? ఈవెన్ మీరు టైటిల్ కూడా ఇంగ్లీష్ లోనే పెట్టారు. ఐ లవ్ తెలుగు, అది నా తల్లి భాష. విశ్వశాంతి కోసం పుస్తకం రాశారు. Okay. ఎంతకాలం వెయిట్ చేస్తారు ఈ పుస్తకం? హైదరాబాద్ లో 10,000 మంది కొనగలరు, కానీ మంచి అర్హత కలిగిన మనిషి గనక కొనుక్కొని. పుస్తకం 5 కోట్లు పెట్టారు, బానే ఉంది. Ma'am. ఎవరైనా కొనుక్కుంటాను అంటే ఇవ్వడానికా, లేకపోతే ఏం చేద్దామని మీ ఉద్దేశం? ఆ కాన్సెప్ట్ చూస్తాడు ఆ మహామనీషి. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, మరి జర్నీ తెలుసుకోవడానికి ముందు ఈ పుస్తకం 5 కోట్లుట. అసలు ఆ పుస్తకంలో ఏముంది, ఎందుకంత కాస్ట్, ఇవన్నీ వారి జర్నీలోనే తెలుసుకుందాం. ఇంటర్వ్యూ గురించి తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, ఎప్పుడో ఒక 18-19 ఏళ్ల క్రితం జర్నలిస్టులకి, అలాగే న్యూస్ రీడర్స్కి, న్యూస్ ప్రెజెంటర్స్కి, న్యూస్ క్యాస్టర్స్కి అందరికీ కూడా వీరు కూడా ట్రైనింగ్లో ఒక భాగంగా మా అందరికీ కూడా చక్కగా మాట్లాడడం దగ్గర నుంచి, ప్రజెంటేషన్ దగ్గర నుంచి అన్నీ నేర్పించారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. అన్నింటికన్నా మించి, ఇది ఒక్కటే కాదు, అన్నింటికన్నా మించి అసలు ఈరోజు వారిని ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి, ఇంటర్వ్యూ చేయడానికి మీ అందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, లిటిల్ సస్పెన్స్. వారితో మాట్లాడినప్పుడే మీకు అర్థమవుతుంది. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం సార్కి. డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి గారు, నమస్కారం అండి. నమస్కారం అనిల్ గారు. చాలా ఏళ్ల తర్వాత చూడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చాలా గొప్పగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. మీ గురువు గారు, మీరు ఎంతో మంది గురువు. అది మీలాంటి వ్యక్తుల సంస్కారం. థ్యాంక్ యూ సార్. మీ గురించి చెప్పండి. మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, ఇవన్నీ ఒక్కసారి. తప్పకుండా. నా పేరు వంగీపురం శ్రీనాథాచారి అంజలి గారు. పాత మహబూబ్ నగర్, అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా, అక్కడ ఒక పెదముద్దునూరు అని ఒక విలేజ్. నాన్నగారు రామానుజాచార్యులు, రిటైర్డ్ టీచర్, నాకు ఆది గురువు. అమ్మ నీలావతమ్మ, హోమ్ మేకర్. అన్నయ్య శ్రీనివాసాచారి, ఎమినెంట్ జర్నలిస్ట్ అన్నయ్య. తర్వాత ఒక అక్క వేదవతి, గవర్నమెంట్ ఆఫీసర్. తమ్ముడు కాలిఫోర్నియాలో ఉంటారు. సో 3 బ్రదర్స్, ఒక సిస్టరు, అమ్మా నాన్న. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటారు. శ్రీనాథాచార్య గారు కూడా నాకు పరిచయమేనండి. ఎగ్జాక్ట్లీ. అవునవునవును. సో నాగర్ కర్నూలు, బట్ చిన్నప్పటి నుంచి నల్గొండలో చదివాను. ఫస్ట్ నాన్నగారి స్కూల్లో నేను చదివాను. ఆ తర్వాత కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో చదివాను, పెంట్లో వెళ్ళి కొల్లాపూర్ దగ్గర. తర్వాత హైదరాబాద్, అంటే సర్వేలు గురుకుల విద్యాలయంలో స్కూలింగ్ 5th to 7th, 8th to 10th కీసరగుట్ట గురుకుల విద్యాలయం, ఇక్కడ దగ్గర, కీసర దగ్గర. దెన్ మహబూబ్ నగర్ ఇంటర్మీడియట్, డిగ్రీ ఉస్మానియా, పీజీ ఉస్మానియా, పిహెచ్డి ఉస్మానియా ఇంగ్లీష్లో. తర్వాత జర్నలిజం స్కూల్కి వచ్చాను. అలా పత్రికల్లో రాయటం, ఇలాంటి వాళ్ళ పరిచయం. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఎస్, 11 ఏళ్ళు 2009 నుంచి పాలమూరు విశ్వవిద్యాలయం, మహబూబ్ నగర్, నా నేటివ్ డిస్ట్రిక్ట్, అక్కడ ప్రొఫెసర్గా, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా అపాయింట్ అయ్యాను. అక్కడ నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా, క్యాంపస్ కాలేజ్ ప్రిన్సిపల్గా, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్గా సర్వీసెస్ అందజేసి ఇంకా చాలు అని నా వ్యక్తిగత కారణాల చేత రిజైన్ చేసి గవర్నమెంట్ ప్రొఫెసర్ జాబ్కి ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. అన్ని డిపార్ట్మెంట్స్కి, వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, లేకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అంటే ఈ ఒత్తిడి, పని ఒత్తిడి, వీటి నుంచి బయటపడటం, లేదనుకుంటే బ్యాంకు ఆఫీసర్స్కి, ఆల్ గవర్నమెంట్ సెక్టర్స్ కూడా, ముఖ్యంగా ఈ మానసిక ఒత్తిడి ఇట్లాంటి వాటిని తగ్గించడానికి నేను ఐఎమ్ ఏ సర్టిఫైడ్ ట్రైనర్ ఆల్సో. నేను ఇంగ్లీష్లో పిహెచ్డి చేసి 2 సైకాలజీ పీజీలు చేశాను. సో వ్యక్తిత్వ వికాస శిక్షణలో విద్యార్థులను మోటివేట్ చేయటము. సో రైట్ నౌ నేను ఫ్రీలాన్సర్గా ఉన్నాను. అందరూ నన్ను ఇన్వైట్ చేస్తారు, అదర్వైజ్ నేను బుక్స్ రాస్తున్నాను. అలా ప్రస్తుతం అయితే నేను హైదరాబాద్లోని అమీర్పేట్లో ఉంటూ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ అందజేస్తున్నాను. మ్యామ్, ఇట్స్ అమేజింగ్. సరే, ఇప్పుడు ఈ పుస్తకానికి వద్దాం. అసలు ఈ పుస్తకం ఏమిటి, దానికి ఒక పెట్టేమిటి? ఇది పెద్ద మహాభారతం, మహాభాగవతం, రామాయణం ఇవన్నీ కలిపితే ఎంతుందో అంతున్నట్టుంది ఇది నిజంగానే. చాలా గొప్పగా చెప్పారు. ఎస్ అంజలి గారు, పుస్తకం టైటిల్ వచ్చేసి అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్. అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్, ఓ అమూల్యమైన ప్రార్థన. నేను 91-93 పీజీ చేసేటప్పుడు, ఎంఏ ఇంగ్లీష్ ప్రగతి మహావిద్యాలయ హైదరాబాద్లో, ఉస్మానియా యూనివర్సిటీ కింద, నాకు అప్పుడు ఒక సంకల్పం, అంటే పుస్తకాలు లైబ్రరీలో చదివేటప్పుడు
విశ్వశాంతి పైన ఒక అద్భుతమైనటువంటి కవితాత్మక ధోరణిలో సాగే పుస్తకం ఏదైనా ఉందా అని చూసా. నాకు ఇంగ్లీష్లో ఇప్పుడు కీట్స్, పిబి షెల్లీ, షేక్స్పియర్, చాలామంది ఓడ్స్, పోయమ్ ఆఫ్ అడ్రస్, ఓడ్ ఈజ్ ఏ పోయమ్ ఆఫ్ అడ్రస్. ఓ భగవంతుడా, ఓ ఆత్మీయుడా, ఓ మనిషి, ఇలాంటి సంబోధనాత్మకమైనటువంటి భావగీతం నాకు అది ఇష్టం. ఒక జాన్రాగా సాహిత్యంలో నాకు ఇష్టం. విశ్వశాంతి పైన ఏదైనా ఉందా అని వెతికా. నాకు ఎక్కడ కనపడలే. 5 పేజీలు, 4 పేజీలు, 10 పేజీలు. అప్పుడు ప్రారంభమైన ఆ ప్రేరణ దాదాపు 30 సంవత్సరాలు గడిచి రాయాలి, ఒక అద్భుతమైన మహాకావ్యాన్ని అందించగలగాలి అనే ఒక ఆలోచన వచ్చింది. మీరు వెతికే పుస్తకం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరక్కపోతే అది మీరు రాయాలి. సో నైస్ కదా, ఎవరికి వారే ఆధార్ అయిపోవాలంటారు. అంతే. సో నేను వెతికేది దొరకలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా రాయాలని గడిచిన 3 ఏళ్లుగా, అంటే నేను పాలమూరు యూనివర్సిటీ జాబ్ రిజైన్ చేశాక పోస్ట్ కోవిడ్ టైం చాలా దొరికింది నాకు. 3 ఏళ్ళు నిరంతరం నేను రాత్రి పగలు కష్టపడి 316 పేజీలలో 237 ఇండిపెండెంట్ పోయమ్స్తో, మీరు ఇందాక అన్నట్టు భారతం, రామాయణాల్లో ఎట్లయితే కాండాలు లేకుంటే విభాగాలు ఉంటాయి కదా, చాప్టర్స్, వీటిని 10 కాంటో అంటాం నా చాప్టర్ని. అలా విశ్వశాంతిని అండ్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ పేరట భగవంతుడికి, భగవత్ స్వరూపులైన మానవాళికి విశ్వశాంతి కొరకు కలిసి ప్రయాణం చేద్దామని ఎంతో విధేయతతో ఆలపించిన శాంతి మంత్రం ఈ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్. ఈ పుస్తకం రాయడానికి ముఖ్య కారణం అండి? ఎస్, అది ఇందాక అన్నాను కదా, మీరు వెతికే పుస్తకం మీకు దొరకకపోతే అది మీరు రాయాలి ఒకటి. తర్వాత పుస్తకం యొక్క ఒక గొప్పతనం ఏంటంటే, అంటే విశ్వశాంతి అనేది ఎప్పటి నుంచో ఉంది, నాకు చాలా ఆసక్తి. విశ్వశాంతి అంటే యుద్ధం లేని ఒక ప్రపంచం, ఒక మంచి ప్రపంచం, లేకుంటే అవినీతి లేని, చిన్నపిల్లలు హాయిగా చదువుకోగలిగి బాల్యాన్ని ఎంజాయ్ చేసి వృద్ధులను చక్కగా చూసుకునే ఒక మంచి సమాజం, మంచి రాజకీయ నాయకులు. అసలు చాలా కష్టమైనవి మీరు చెప్తున్నారే. నిజమే, చాలా చాలా కష్టమైనవి అంజలి గారు. అవును. చాలా సులభమైనవి. స్నేహం, అమ్మ ప్రేమ, ప్రకృతి, ఇంద్రధనస్సు, నీళ్లు, చాలా గొప్పవి. అన్నీ ఉచితమే చూడండి. అవును, చాలా గొప్పవన్నీ చాలా సులభంగా సాధ్యం. మంచిగా ఉండటం అనేది ఎంత చిన్న పని, బహు కష్టమైన పని కూడా కదా. ఆ సంకల్పం ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరం భూమిని భూతల స్వర్గం చేయగల సమర్థులం. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి. ఎలా చేయాలి? వాళ్ళ శక్తి మేరకు చేయాలి. అలా ఈ భూమి మీద ఉండే సమస్యలన్నిటినీ మీరు నేమే ప్రాబ్లం పద్య రూపంలో దాన్ని వివరిస్తూ లాస్ట్కు ఒక ఆశావాదం, ఎస్ వీ కెన్ డూ అని ఓ అమూల్యమైన ప్రార్థన. అందుకే విశ్వశాంతి అనేది భగవంతుడిని నమ్మే వాళ్ళకి కావాలి, నమ్మని వాళ్లకు కావాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న వాళ్ళందరికీ విశ్వశాంతి కావాలి. విశ్వశాంతి ఇక్కడి నుంచి మొదలవుతుంది, ఇండివిజువల్ పీస్ నుంచి మొదలవుతుంది. అందరి యొక్క యునైటెడ్ స్పిరిట్ ఆఫ్ ఇన్నర్ పీసే గ్లోబల్ పీస్ కదా. కాబట్టి ఎవరికి వాళ్ళు మీరే ఎజెండా ప్లాన్ చేసుకోండి, నేనెవరిని చెప్పడానికి. కానీ అలాంటి ఒక గొప్ప సమాజాన్ని, ప్రాబ్లం లేని సమస్యను తీసుకొచ్చి, అంటే ప్రాబ్లం లేని ఒక ప్రపంచాన్ని సృష్టించి భూమిని భూతల స్వర్గం చేద్దాం. ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్, ఓ అమూల్యమైన ప్రార్థన. అలా దాన్ని ఒక 10 కాంటోస్గా విడగొట్టి దాంట్లో ఏముంది అనే కంటే కూడా ఏం లేదు అని ప్రశ్నించండి అంజలి గారు. మీరు, నేను అనుకున్నది ఏంటంటే విశ్వశాంతి అంటే ఇక మనకి మన ఇంటి దగ్గర నుంచి ప్రపంచం వరకు కూడా ప్రతి ఒక్క పాయింట్ అందులో ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. అన్నింటికన్నా మించి మీకు ఇప్పుడు ఏ భాషలో రాశారు అసలు ఈ పుస్తకాన్ని? బ్యూటిఫుల్. ఇంగ్లీష్లో రాశాను. 316 పేజీలు ఇంగ్లీష్లో. ఇందాక చెప్పినట్టు 237 ఇండిపెండెంట్ పోయమ్స్ ఉన్నాయి. విశ్వశాంతిని 10 కాంటోస్గా దాన్ని విడగొట్టాను. ఈ 10 కాంటోస్ కలిపి 237 ఇండిపెండెంట్ పోయమ్స్, 316 పేజీలు. అరటిపండును ఎట్నుంచైనా ఒలిచి తిన్నట్టు ర్యాండమ్గా పేజీ ఓపెన్ చేయగానే ఒక చిన్న పోయం, దాని సమస్యను వివరిస్తూ ఏం పర్వాలేదు, దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని ఒక కవిగా, కవి సమస్యను స్పృశించడమే కాకుండా దానికి తను ఒక సొల్యూషన్ కూడా ఇచ్చేవాడు నిజమైన కవి. మహాకావ్యాలు సమాజానికి మంచిని చేస్తాయి, మంచిని చెయ్యాలి. ఆ ఉద్దేశంతో ఇప్పటిదాకా చాలా పత్రికలు కూడా ఆధునిక మహాకావ్యం ఈ పద్యకృతి అని దాన్ని కామెంట్ చేశాయి. అంటే వై ఇంగ్లీష్ సార్? ఈవెన్ మీరు టైటిల్ కూడా ఇంగ్లీష్లోనే పెట్టారు, బుక్ కూడా ఇంగ్లీష్లోనే రాశారు. వై కాంట్ దిస్ ఇన్ తెలుగు? అబ్సల్యూట్లీ. నేను ఇంగ్లీష్ మాస్టర్ని, ఇంగ్లీష్ చదువుకున్నాను. నేను ఇంగ్లీష్ మాస్టర్ని, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశాను నేను. కానీ ఐ లైక్ ఇంగ్లీష్ నా ఉదర పోషణ కొరకు.
ఐ లవ్ తెలుగు, అది నా తల్లి భాష. అయితే ఇది విశ్వశాంతి ప్రపంచ దేశాల్లో ఉండే 800 కోట్ల ప్రజలది. అవునా? అందరికీ ఇది చేరాలంటే ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలి. అందుకే దాదాపు అంటే ఒక సామాన్య ప్రజలు ఎంతో ఆవేశంతో కష్టాలు ఇబ్బందులు పడుతున్న సామాన్య మానవుడి ఏక గొంతుక ఈ వినమ్ర ప్రార్థన. మేము ప్రపంచ దేశాల్లో కోట్ల సంఖ్యలో కష్టపడుతూ తిండి లేక వాళ్ళందరి గొంతుక. అంటే ఎంతో విధేయతతో మనందరం మంచిగా ఉందాం, యుద్ధం లేని ఒక ప్రపంచాన్ని తీసుకొద్దాం, ఆకలి చావులు లేని ఒక ప్రపంచాన్ని తీసుకొద్దాం, డ్రగ్స్ లేని ఒక సమాజాన్ని సృష్టిద్దాం. యు నేమ్ ఏ ప్రాబ్లం, ఇట్ ఈస్ దేర్. అంజలి గారు, సమాజంలో అంటే మీరు చెప్పినవి చాలా సింపుల్ విషయాలే అయినప్పటికీ విచ్ ఇస్ మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్స్ అండ్ మోర్ ఓవర్ చాలామందికి అవి ఇన్కమ్ ఇచ్చేవి కాబట్టి ఇవి ఏవి కూడా మనుషులందరూ ఒకేలా లేరు. మనం అనుకుంటున్నాం ఏంటంటే మీరు నేను నా కుటుంబాన్ని నేను బాగా చూసుకుంటే అలా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎవరి కుటుంబాన్ని వాళ్ళు బాగా చూసుకుంటే అలాంటి ఒక మంచి సమాజం, అలాంటి కొన్ని మంచి సమాజాలే మన దేశం అని అనుకుంటే ఇందులో దుర్మార్గులు, దుష్టులు, అన్యాయాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, రకరకాల మనుషులు ఉండడం వల్ల ప్రపంచ శాంతి అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు ఉదాహరణకు మజ్జిగ ఉంది, మజ్జిగను తోడేసాక పెరుగు అయినాక ఒక వ్యక్తి పాలు వేడి చేసుకొని తాగుతాడు, ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి బూస్ట్ హార్లిక్స్ వేసుకొని తాగుతాడు, ఇంకొక అతను చిలికి చిలికి వెన్నను తీస్తాడు. వెన్న తీసాక ఇంకొక మా అమ్మనో మీరో ఎవరో దాంట్లోంచి నెయ్యిని తయారు చేస్తారు. ఖచ్చితంగా అందులో వెన్న ఉంది కదా, మీరు మంచి అనండి, విశ్వశాంతి అనండి, అందులో నిబిడీకృతమై ఇన్హరెంట్ ఉంది. నాకు రావాల్సింది ఏంటంటే నా యాటిట్యూడు లేకుంటే నా మంచితనం కావచ్చు, నాకు ఆ చిలకటం అనే ప్రక్రియ రావాలి. ప్రతి ఒక్కరు మంచోళ్ళే, భూమి మీద ప్రతి ఒక్కరు భూమిని భూతల స్వర్గం చేయగలిగే సమర్థులు. ఇప్పుడు నేను చిలికితే ఇంత వెన్న రావచ్చు, అదే మీరు చిలికితే గరిష్టంగా రావచ్చు ఆ నైపుణ్యం. కాబట్టి ఆ నైపుణ్యాన్ని మంచితనం అనండి, మెరిట్ అనండి, ప్రతి ఒక్కరూ మనం ఒక దిశానిర్దేశం ఇవ్వాలి. చేయండి, మీరు విశ్వశాంతి వెళ్ళండి అంటే ఇన్ని యుద్ధాలు ఇవన్నీ, ఒక దిశానిర్దేశం ఇచ్చే అవసరం ఉంది. దాన్ని ఎంతో సమయాన్ని వెచ్చించి ఒక 30 ఏళ్లుగా ఆలోచిస్తూ ఏం పేరు పెట్టాలనేది మొన్న పెట్టారు 3 సంవత్సరాల కింద. అలా ఒక 30 ఏళ్లుగా చేసిన ఒక నిర్విరామమైనటువంటి కృషికి ఈరోజు ఈ ఫలితం. దాన్ని ఐక్యరాజ్య సమితి దినోత్సవము అక్టోబర్ 24 పోయిన సంవత్సరం 2023 ఆ రోజు దసరా, ఆ రోజే దీన్ని హైదరాబాద్లో ఆవిష్కరించి మహామహుల చేతుల మీదుగా దాన్ని ఐక్యరాజ్య సమితికే అంకితం చేయడం అయింది మ్యామ్. ఇన్సిడెంటల్లీ ఆ రోజు నా పుట్టినరోజు కూడా దాన్ని సమాజానికి అంకితం చేయడం జరిగింది. మీరు జాబ్ మానేసింది పుస్తకం రాయడం గురించేనా? కాదు, అసలు కాదు. నా వ్యక్తిగత అంటే నెక్స్ట్ ఇంకేదైనా ఆలోచిద్దాం. అక్కడ 11 ఏళ్ళు నా సొంత జిల్లా, చాలా మంచి గొప్ప టీచర్లు, గ్రామీణ ప్రాంతం నుంచి డిజర్వింగ్ స్టూడెంట్స్ అక్కడ వచ్చి చదువుకుంటారు. అదొక గొప్ప అవకాశం. గ్రామీణ విశ్వవిద్యాలయాలు 11 ఏళ్ళు అక్కడ చేశాను. ఇంకేదైనా నెక్స్ట్ లెవెల్కి వెళదాము, అది నా సొంత జిల్లా. ఇంకా మా విశ్వవిద్యాలయానికి నా నాయకత్వంలో వాకింగ్లో ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకంలో మేము గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాం. భారతదేశంలో గిన్నిస్ రికార్డు ఎన్ఎస్ఎస్లో సాధించిన తొలి విశ్వవిద్యాలయము పాలమూరు విశ్వవిద్యాలయం. సో 2500 మంది బృందంగా తయారై ఎంజాయ్ వాకింగ్, ఎంజాయ్ ఫిట్నెస్ అని ఆరోగ్యం కొరకు ఖర్చు లేని పని వాకింగ్ అనేది. అందరూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా మేము ఎన్ఎస్ఎస్లో విద్యార్థులను జాతీయ సేవ, సమాజ సేవలో అంటే ఇన్వాల్వ్ చేయడానికి ఇందులో వాళ్ళు సర్వీస్ చేస్తారు, కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని. అలా చేసాం మేము మా యూనివర్సిటీలో. సో తర్వాత ఇక చాలు, ఇంకేదైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆలోచిద్దాము అనుకొని నేను ఫ్రీలాన్సర్గా నా సొంత ప్రపంచాన్ని సృష్టించుకునే ప్రయత్నంలో ఇదొక ఆవిర్భావం. అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, ప్లీజ్. విశ్వశాంతి కోసం సరే మీరంత సవివరంగా ఇంత కష్టపడి, ఇన్నేళ్ళు కష్టపడి ఇన్ని 100 పేజీలు రాశారు, కానీ దీనివల్ల ప్రపంచ శాంతి ఏర్పడుతుందా? మనం సూర్యుడు కాకపోవచ్చు, కాగడాల కొన్ని దీపాలను వెలిగించవచ్చు. సూర్యుడు అంతా వెలుగు కాకపోవచ్చు, మన పని మనం చేసుకుంటూ వెళ్తే, చెయ్యాలి, ఇది మన ధర్మం. చేసుకుంటూ వెళ్తే తప్పకుండా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక రిపుల్ ఉంది, ఒక బండరాయిని చెరువులో వేస్తాం, ఒక అల వస్తుంది, అది అక్కడికి ఆగదు. ఆ అలలు ఇంకొక అలను అలా 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 తీరానికి వెళ్ళిపోతాయి. సో ఇది విశ్వశాంతి కొరకు ఒక తొలి రిపుల్ అనుకోండి.
ఇప్పుడు మీలాంటి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళ ద్వారా ఇది చాలా మందికి వెళ్తుంది. ఈ రిపుల్ ఎఫెక్ట్ ఇప్పుడు మహానుభావులైన గాంధీ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, వారు కావచ్చు, లేదనుకుంటే మన మదర్ తెరీసా కావచ్చు, నెల్సన్ మండేలా కావచ్చు, వారి వారి రంగాలలో వాళ్ళు అద్భుతాలు సృష్టించడానికి ఏదో ఒకరోజు తొలి అడుగు వేశారు. ప్రతి కాలానికి ఒక నాయకుడు ఉంటాడు. అది మంచి కాబట్టి ఖచ్చితంగా మంచి వైపు మనం అడుగులు వేయాలి. కాబట్టి విశ్వశాంతి ఇప్పుడున్న పరిస్థితులలో రాదేమో. మనం భర్తృహరి సుభాషిత శతకంలో ఉత్తముడు ప్రారంభం చేసి కష్టాలు ఎన్ని ఎదురైనా చివరి దాకా వెళ్తాడంట. మధ్యముడు స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తాడు. అధముడు ఫెయిల్యూర్ ఊహించుకొని ప్రారంభమే చేయడు. ఒక కవి అంటాడు, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ లవ్డ్ అండ్ లాస్ట్ దెన్ నెవర్ టు హ్యావ్ లవ్డ్ ఎట్ ఆల్. అవసరమైతే ప్రేమించు, ఓడిపో, కానీ అసలుకి నేను ప్రేమించలేదు కాదు, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, తద్వారా మంచి చెడులు తెలుస్తాయి. కాబట్టి ఈ ప్రయత్నం చేసి అవసరమైతే ఓడిపోదాం, కాకపోతే నేను ప్రయత్నమే చేయను. సో 100% అందులో వెన్న అనే విశ్వశాంతి ఉంది ప్రతి మనిషిలో, మనిషి అనే మజ్జిగలో. మనందరం గరిష్ట సంఖ్యలో ఏకమై సంఘటితమై దాన్ని చిలికితే 51 మంచి ఆలోచనలు ఉంటే మనం మంచి వైపు వెళ్ళిపోతాం. 100లో 49 మాత్రమే మంచి ఉంటే చెడు డామినేట్ చేస్తుంది. కాబట్టి మనందరం ఒక బృందంగా తయారయ్యి మంచియే కానీ రోజు అనుకోవాలి మంచిది. ఒక చెట్టు నుంచి చెబుతాం సామెత, 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేస్తాం అంటంగా, కానీ ఒక అగ్గిపుల్ల 1,00,000 చెట్లను కాల్చేస్తుంది కదా. మనిషికి ఇలాంటి చెడు ఆలోచనలు కనుక ఉంటే సమూలంగా నాశనం అయిపోతాడు. అలాంటి వ్యక్తిని కూడా ఒక పుస్తకం, ఒక మంచి మాట ఆపగలిగి అతన్ని మంచి వైపు తీసుకెళ్లే శక్తి. అందుకే ఒక కవి అంటాడు కదా, ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్ళకి అదొక అంటే వాడిని అంటే ఎటువైపు వెళ్ళాలనుకుంటే అటువైపు మనం తీసుకెళ్ళొచ్చు. కాబట్టి రియలీ గన్ను చేయలేని పని పెన్ను చేయాలి. ఈ పుస్తకం 5 కోట్లు ఎందుకు, ఏం చేస్తారు? చాలా బాగుంది. ఇప్పటికే నేను రాసిన ఒక పుస్తకం గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది, లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఎ బుక్. నాకు 3 రికార్డులు ఉన్నాయి. నేను 10 మందికి హెల్ప్ చేశాను గిన్నిస్ రికార్డు తెచ్చుకోవడంలో. అదొకటే కాదు, లిమ్కా, ఇండియా, ఏషియా, తెలుగు అన్ని రికార్డులో నా పేరుంది. వాటి కొరకు నేను ప్రయత్నం చేయలేదు అంజలి గారు. ఈ పుస్తకం గురించి ఆలోచిస్తూ వస్తుంటే అవి నాకు బై ప్రోడక్ట్ లాగా వచ్చాయి ఎన్ని సంవత్సరాలు. అబ్సల్యూట్లీ. ఇంతకీ అవేమిటో చెప్పండి ఫస్ట్. హ్యాండీ క్రిస్టల్స్ అని నేను ఒక ప్రముఖ దినపత్రిక సండే మ్యాగజైన్ లో ఇంగ్లీష్ జాతీయాల కథలు అని 2 ఏళ్ళు సీరియల్ రాశా. అది నా తొలి రచన. నెక్స్ట్ వీక్ పాఠకులకి చక్కగా దాన్ని వివరించాలి. ఇంగ్లీష్ ఒక ఇడియం, ఒక జాతీయం అంతా రాశాక దాన్ని జనాల లోపలికి తీసుకెళ్లాలంటే ఏదో ఒక మాధ్యమం కావాలిగా, రీచ్ కావాలి. నేను గొప్ప రైటర్ని కాదు అని వెంటనే గిన్నిస్ వాడితో మాట్లాడి పెద్ద పేరు పెడదాం అనుకుంటున్నాను. అన్ని పుస్తకాలకు పేరు ఉంటుంది కదా, నేను కూడా ఓ పేరు పెడతానయ్యా అని 5,633 అక్షరాలు పెట్టి అంజలి గారు, అంటే మళ్ళీ ఆ పుస్తకం మీద కనపడాలి కదా ఆ ప్రింట్. ఇంకా సన్నగా కూడా పెట్టి ఇంకా పొడిగించవచ్చు. ఒక పెద్దవాళ్ళకు కూడా చూసి ఇది చదవగలం అనేటి వరకు అలా నేను 5,633 అక్షరాల్లో సుదీర్ఘమైన శీర్షిక కలిగిన పుస్తకం, లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఎ బుక్ అని 2009లో నాకు తొలి గిన్నిస్ రికార్డ్ వచ్చింది. అది 11-12 ఏళ్ళు వరల్డ్ రికార్డ్, అది ఎవరు బీట్ చేయలే. హ్యాండీ క్రిస్టల్స్, తొలి ప్రారంభపు పదాలు ఇవి, హ్యాండీ క్రిస్టల్స్. ఇక మిగతా బుక్ అది టైటిల్ అంతా నాకు గుర్తు లేదు, అవసరం లేదు, అవసరం లేదు. 40 నిమిషాలు అవుతుంది చూసి చదవడానికి. కాబట్టి ఇప్పుడు నిఘంటువులో పదం కావాలంటే చూసి నేర్చుకుంటాను. అయితే ఒక మంచి టైటిల్ పెట్టాను. అయితే యూత్కి అది ఒక ఇన్స్పిరేషన్ కావాలని, ఇక్కడ నాకెంత వ్యాకరణం వచ్చు, ఎంత గొప్ప పాండిత్యం ఉందని కాకుండా సహజ సంఖ్యలు అనంతం, అలాంటి సృజన ఉంటే, భాష మీద పట్టుంటే మనం కూడా అనంతమైన శీర్షిక పెట్టవచ్చు చూడండి మిత్రమా అని యూత్ని మోటివేట్ చేయడానికి, జనాలకి రీచ్ కావడానికి నేను ఒక ప్రయత్నం చేసి అది సఫలీకృతం అయ్యింది. అదొకటి. తర్వాత ఇంకో యూనివర్సిటీకి లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్ అని, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎంజాయ్ వాకింగ్, ఎంజాయ్ ఫిట్నెస్ అని లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్ అని ఇంకొక వరల్డ్ రికార్డ్ తీసుకొచ్చాను నేను. 10,000 మంది గ్యాదర్ అయితే 50 మంది ఒక గుంపు, ఒక గ్రూప్, దానికి ఒక లీడరు, ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి ఒక వాకింగ్ పాత్ యూనివర్సిటీ ప్రాంగణంలో పాలమూరు విశ్వవిద్యాలయంలో 2009లో ఎంజాయ్ వాకింగ్, ఎంజాయ్ ఫిట్నెస్ అని చైనా వాళ్ళ వరల్డ్ రికార్డుని బద్దలు కొట్టి ఇప్పుడు జాతీయ సేవా పథకం ఉంటుంది ప్రతి యూనివర్సిటీలో. విద్యార్థులను సోషల్ సర్వీస్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ముందే ఒక కనువిప్పు, సమాజానికి సేవ చేయాలనే, అది NSS మోటో, నాట్ మీ బట్ యూ.
అందులో మేము ఏం చేసాము, ఒక వరల్డ్ రికార్డు బద్దలు కొట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించగలిగాం. రైట్. ఒక ముఖలో చెప్పాలంటే ప్రతి విశ్వవిద్యాలయానికి మా యూనివర్సిటీ పేరు మారుమోగిపోయింది. అలా అది రెండవది. తర్వాత మానవీయ నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి గుంటూరులో ఒక కళాశాలలో 25,000 మందిని రప్పించి అక్కడ కొన్ని రోజులు విద్యార్థులకు ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇప్పించి శిక్షణ అనేది చాలా ఉపయోగపడుతుంది. ట్రైనింగ్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మానవీయ నైపుణ్యాలు ఇప్పుడు ప్రతి చోట నిరుద్యోగ సమస్య ఉన్నప్పటికీ యూత్కి మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని ఒక కంపెనీ ముందుకు వస్తే మాకు కావాల్సిన గుణగణాలు లక్షణాలు వీళ్ళలో లేరండి, వీళ్ళు ఉద్యోగాలకు పనికి రారు అంటే అన్ఎంప్లాయ్మెంట్ కంటే అన్ఎంప్లాయబిలిటీ ప్రాబ్లం వచ్చింది. స్కిల్డ్ లేబర్ దొరకట్లేదని చెప్తున్నారు కదా. దాన్ని అధిగమించడానికి అందరినీ ఆకర్షిస్తూ మేము ఏం చేసామంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ కార్డు ఇచ్చాం. అంజలి గారు 25,000 మందికి ఇచ్చాం. అందరూ కూర్చొని నిజాయితీగా ఒకరికి నైపుణ్యాలు చాలా ప్రధానం, మనం నేర్చుకోవాలి, ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు, మనం కూడా మనకు నచ్చిన ఒక శిక్షణ తీసుకుని ముందుకు వెళ్ళాలని ఉత్తరం రాయాలి. మోస్ట్ పోస్ట్ కార్డ్స్ సెంట్ ఫ్రమ్ ఏ సింగిల్ లొకేషన్ సైమల్టేనియస్లీ. అలా 25,000 మంది పాల్గొంటే అందులో 14,004 ఇద్దరు క్వాలిఫై అయ్యారు. అందులో మిగతా అన్ని డిస్క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు అది వరల్డ్ రికార్డ్ అన్నట్టు 14,004 అనేది. అది మానవీయ నైపుణ్యాల యొక్క ప్రాధాన్యత మీద చేశా. ప్లస్ వాళ్ళ నైపుణ్యాలు ఉండే చాలామంది వాళ్ళు నా హెల్ప్ అడిగారు, మీరు అలా చేశారు కదా అంటే వై నాట్ అని ఇంకో 10 మందికి కూడా నేను వరల్డ్ రికార్డ్ తెచ్చుకోవడంలో హెల్ప్ చేశాను అంజలి గారు. ఇవన్నీ కూడా ఆ తర్వాత లిమ్కా వాళ్ళు, ఇండియా వాళ్ళు, ఏషియా బుక్ రికార్డు, తెలుగు అన్నిట్లో కూడా దీన్ని నమోదు చేసుకున్నారు. సో నాకు కూడా చాలా అంటే యూత్ని మోటివేట్ చేయొచ్చు కదా అనేది ఒకటి. అప్పటికే నేను జర్నలిస్టు టీచర్గా ఉన్నాను, రైటర్ కావటం, యూనివర్సిటీ గవర్నమెంట్ టీచర్ కావటం, అది కూడా ఇవన్నీ నాకు బాగా కలిసి వచ్చాయి. సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. నేనే కాలేజీలో యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను టాపర్ని. ప్రగతి మహావిద్యాలయంలో ఉన్నప్పుడు ఐ వాజ్ ద టాపర్ ఆఫ్ ది కాలేజ్ అండ్ ఆల్ విత్ ఎ డిస్టింక్షన్. అప్పుడు ఏదో ఒక వర్డ్ రాయాలి, ఒక మంచి ఎవ్రీ ఏజ్ హ్యాజ్ ఇట్స్ హీరోస్. కాబట్టి ఒక విశ్వశాంతి అందరూ కోరుకునేది. మనుషులు ఉన్నప్పటి నుంచి, విశ్వం ఉన్నప్పటి నుంచి విశ్వశాంతి ఉంది కదా. మరి యుద్ధం ఉంది, విశ్వశాంతి ఉంది. నిజంగా ఎవరైనా వివేకవంతులు ఎవరైనా మంచిని కోరుకుంటారు. ఆ మంచిని గరిష్టంగా ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఒక మామూలు పుస్తకం రాసి, నేను రాసిన వేరే పుస్తకాలలాగా మామూలు పుస్తకం రాసింటే డెఫినెట్గా ఈరోజు శ్రీమాన్ అంజలి గారు నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు. అవునా? మామూలు పుస్తకం రాసింటే ఈరోజు ఈ సందర్భం వచ్చేది కాదు. అయితే నిజంగా ఇది నాది ఒక స్వార్థమే. ఏం స్వార్థం? విశ్వశాంతి గురించి అందరికీ తెలియజేయాలనే స్వార్థం. దానికి మీలాంటి వాళ్ళను, ఇలాంటి మీడియా గ్రూప్స్ని అందరూ చాలా సహకరిస్తున్నారు అంజలి గారు. మనం అనుకుంటాం కానీ బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ అండి. అవునా? కాబట్టి దాన్ని నెగిటివ్ కోణంలో చూడాలనుకుంటే నెగిటివే కనబడుతుంది. సో ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి నేను నా ప్రయాణంలో ముందుకు వెళ్తున్నాను. అందరూ నాకు సహకరిస్తున్నారు. ఇప్పుడు మనం ఒక వేట ప్రారంభించాం. 800 కోట్ల ప్రజలలో ఈ భూమి మీద, నాట్ జస్ట్ ఇండియన్ పాపులేషన్, లక్షల మంది ఉన్నారు. ఇట్లా 100% డబ్బుని ధారదత్తం చేసి సమాజాన్ని ఇష్టపడే లోకోపకారులు. నేను నిన్న మొన్న ఒక లిస్టు చదివా. భారతదేశంలో శ్రీమాన్ శివనాడార్ గారట ఒక రోజుకి 5,60,00,000 దానం చేస్తున్నారట అంజలి గారు. ఓకేనా? సెకండ్ అజిమ్జీ ప్రేమ్జీ గారు ఎవ్రీడే, జస్ట్ 3 నెలల కింద నా దగ్గర ఉంది క్లిప్పు, 4 కోట్లు ఎవ్రీడే దానం చేస్తారటండి. తర్వాత మన అంబానీ గారు రోజుకి ₹1,00,00,000 దానం చేస్తున్నారట. అట్లా 10th ర్యాంకరు 35 లక్షలు ఎవ్రీడే, నాట్ ఎవ్రీ మంత్, ఎవ్రీడే. మన దేశంలోనే సమాజాన్ని ఇంత గొప్పగా ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉంటే సుమారు 200 దేశాల్లో విషయం తెలిస్తే వెంటనే స్పందించే మహామహులు ఎంతోమంది ఉన్నారు కదా. నాకు ఒక్కరు కావాలి అంజలి గారు, ఒక్కరే. అందుకే ఇంగ్లీష్ తీసుకున్నా, ఇంగ్లీష్ లాంగ్వేజ్. అది విశ్వశాంతి తీసుకుని దీన్ని ఐక్యరాజ్య సమితికి అంకితం చేశాను. ఎందుకు? 10 సార్లు శాంతి బహుమానం, నోబెల్ బహుమానం పొందిన ఏకైక సంస్థ యుఎన్ఓ. 10 times. మరి వాళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళే మనల్ని గుర్తించేదండి. మనం కూడా వాళ్ళ కృషిని గొప్పగా గుర్తిద్దాం కదా అని ఇది ఐక్యరాజ్య సమితికి అంకితం చేస్తూ ఇప్పుడు నేను ఆ వేట మొదలు పెట్టాను. ఇది ఇలాగే కొనసాగుతుంది కొన్ని సంవత్సరాలైనా సరే. ఇదొక మూమెంట్, ఇదొక హ్యూమానిటీ ఎక్స్పెరిమెంట్, ఒక మానవీయ ప్రయోగం. అందరి కోసం అందరం. పుస్తకం రాసే వరకు నా వంతు, కానీ దాని సద్గుణాలను మంచిని అందరికి చెప్పి
మంచిని క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేయడం, ఉడతా భక్తిగా చేయడం అనేది మనందరి ధర్మం. అయితే బహుశా మీకు తెలిసి ఉండవచ్చు, నన్ను చాలా ఆకట్టుకున్న ఒక అంశం ఏంటంటే, ఒక బస్సులో ఒకతను వెళ్తూ ఉంటే ఒక ఆయనకు సీట్ ఇచ్చాడట. సీట్ ఇచ్చాక ఆయన థ్యాంక్స్ చెప్పాడు, ఈయన నిలబడ్డాడు. పావుగంట అయినాక మళ్ళీ సీట్ దొరికింది. మళ్ళీ అరగంట జర్నీ అయినాక ఇంకొక తనగానే రండి సార్ కూర్చోండి అన్నాడట. సెకండ్ టైం అదృష్టవశాత్తు మళ్ళీ దొరికింది అరగంటకి సీటు. పెద్ద లాంగ్ జర్నీ. ఒక మహిళ వస్తే, అమ్మ రండి తల్లి కూర్చోండి మీరు ఇక్కడ అన్నాక, థ్యాంక్స్ నాయన అని చెప్పాక ఒక అతను వెళ్ళి విసురుగా, ఏంటండి మీరు నిరూపించాలనుకుంది, మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు కదా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళను, మేము ఇవ్వట్లేదు, మీరు హీరో అయిపోయారు కదా ముగ్గురికి సీట్ ఇచ్చి. అదేంటండి ఇలా అందరికి ఇచ్చుకుంటూ పోతే నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను ఇంకో 200 కిలోమీటర్స్ వెళ్ళాలి, ఎలా ఇవ్వాలి, వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు ప్రూవ్, ఇది కరెక్టేనా అంటే, నమస్కారం పెట్టి నన్ను క్షమించండి, ఎందుకు అంత పెద్ద మాటలు మాట్లాడతారు, నేను మీ దగ్గరికి వచ్చానా, నేనేదో సీట్లు ఇచ్చా. ఒక మాట చెప్తాను, ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి, నా దగ్గర డబ్బు లేదు ఈ సమాజానికి పంచడానికి, అస్సలు లేదు. పోనీ మీరు చూస్తే చాలా విద్యావంతుల్లాగా ఉన్నారు, నాకు చదువు కూడా లేదు, అక్షరజ్ఞానం లేదు నాకు, నేను ఈ సమాజానికి ఏదైనా మేలు చెయ్యగలను అంటే కేవలం బస్ ఎక్కితే నా సీట్ ఇవ్వగలను సార్. ఈరోజు ముగ్గురికి సీట్ ఇచ్చాను అన్న ఆనందంతో కంటి నిండా నేను నిద్రపోతాను సార్. సార్ ఎవరైనా ఉన్నది ఇవ్వగలను తప్ప లేనిది ఎలా ఇస్తాం? కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, ప్రార్థిస్తున్నా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, కొద్ది రూపాయలు 5 పైసలు దానం చేయండి, వదిలేయండి. అన్నం మిగిలిందా, చాలా అన్నం ఏదో సందర్భంలో పడేయకండి, ఎవరికైనా పెట్టండి. మీరు వాడకుండా మంచిగా ఉండే వస్త్రాలు ఉంటాయా, ఎవరికైనా దానం చేయండి. అవునా? ఏదీ లేదు, చదువు చెప్పండి ఎవరికైనా. ఆఖరికి రోడ్డు మీద రాయి అడ్డం ఉంటే తీసేయండి. మీ కుటుంబంలో మంచిగా ఉండండి. ఆఖరికి బడికి వెళుతున్న ఒక పిల్లోడిని, గుడ్ బాయ్ రా నువ్వు, బాగా చదువుకున్నా, మంచి ఉద్యోగం వస్తుంది, ఏదో ఇలా ఒక సత్ప్రవర్తన. ఇది ఖర్చుతో కూడిన పనా? లేదు కదా. ఎంత విజ్డమ్ ఉంది అంజలి గారు ఈ మాటలో, ఎంత విజ్డమ్ ఉందండి కదా. ఈరోజు ఎవరికి వాళ్ళు, నేను మీ ఎజెండాలో నేను దూరక్కర్లే, మీరు ఏం చెయ్యాలి మంచి పనులు అనేది నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ మీకు తోచిన మంచి మీరు చెయ్యాలి అని ఒక ఉద్యమ రూపంలో, ఒక హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్, అందరి కొరకు అందరం, ఆ ప్రయత్నంలో ఒక గొప్ప అంతఃసూత్రం ఇందులో దాగి ఉన్న ఈ సూత్రమే ఇది అంజలి గారు, ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్లో. ఇప్పుడు మరి మన తెలుగు వాళ్ళకి అందుబాటులో భాషను తీసుకొచ్చే అవకాశం ఉందా? దీన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అయితే దీన్ని వాటి వర్షన్స్ని మనం అందరికీ అందుబాటులో తీసుకురావచ్చు. ఇప్పుడు ఒకటే ప్రతి ఉంది, ఇది ఒకటే ఉంది, ఇప్పుడు ఒకటే ఉంది. ఎట్లయితే గణపతి లడ్డు ఒకటే ఉంటుందో ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది. ఇప్పుడు నేను 50 పుస్తకాలు చేసి ఒక్కొక్కటి 5 కోట్లు అంటే గణపతి లడ్డును అలా వేలం వేయంగా ఒకటే పుస్తకం. దానికి కొన్ని పద్ధతులు నేను ఏర్పాటు చేసుకున్నా. ఒక కవిగా దాన్ని 10 కాంటోస్గా విడగొట్టి దానికి ఒక ధర పెట్టా. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఊహించనంత మంచి ఉంది అంజలి గారు. చూడగలిగే కళ్ళు ఉండాలి. ఒక ఆండ్రూ కార్నెగీ, మీరు పేరు వినింటారు, అమెరికాలో చాలా గొప్ప కోటీశ్వరుడు. కాఫీ కప్పులు కడిగి జీవితాన్ని ప్రారంభం చేసి బంగారు గనులు ఆయన సొంతం, అంత పెద్ద ఆంటర్ప్రెన్యూర్ ఆయన కోటీశ్వరుడే కాకుండా ఆయన కింద 100 మంది కోటీశ్వరులు పనిచేశారు. జర్నలిస్ట్ అడిగారు, ఏంటండి ఒక మహావృక్షం, ఒక మర్రి చెట్టు కింద కొత్తిమీర కాడ కూడా మొలవదు కదా ఆ ఎండకి, మీ కింద 100 మర్రి చెట్లు మళ్ళీ పుట్టుకొచ్చాయి, ఏంటి మీ సీక్రెట్ హ్యూమన్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తారంటాడు. అరే భలే ఉన్నారండి, ఇది చాలా మామూలు ప్రశ్న, ఈజీ కదా అంటే, చెప్పండి సార్ అంటే, నాకు బంగారు గనులు ఉన్నాయి కదా, బంగారు గనుల్లోంచి బండ్ల కొద్ది లారీల కొద్ది మట్టి తీసి కుప్పలుగా పోస్తాం. పోసేటప్పుడు ఎక్కడో 1 గ్రాము 2 గ్రాములు 3 గ్రాముల ముతకలోహం గోల్డ్ కనపడుతుంది. మన కళ్ళప్పుడు మట్టి వైపు చూస్తుందా లేకపోతే ఆ బంగారు వైపు చూస్తుందా? డెఫినెట్గా బంగారు వైపే కదా. ప్రతి మనిషిలో బండ్ల కొద్ది లారీల కొద్ది మట్టి ఉందని నాకు తెలుసు. నాకు ఏం కావాలి? ఆ 1 గ్రామ్ బంగారు కావాలి. ఐ లుక్ ఫర్ గోల్డ్ ఇన్ పీపుల్. మంచిగా చూస్తాం, మిగతాది నాకెందుకు. అందుకే 100 మంది కోటీశ్వరులు తయారయ్యారు. అయినా మంచిగా ఉండటం చాలా ఈజీ కదయ్యా, అట్లాంటి ఈజీ ప్రశ్న వేశారని మనందరం కష్టంగా భావించే ప్రశ్నను ఆయన ఎంత సింపుల్గా చెప్పారు. ఆండ్రూ కార్నెగీ. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ కదా. ఇది ఆలోచించాలి అందరం. పుస్తకం 5 కోట్లు పెట్టారు, బాగానే ఉంది. అంటే ఇది ఎవరైనా కొనుక్కుంటాను అంటే ఇవ్వడానికా, లేకపోతే ఏం చేద్దామని మీ ఉద్దేశం? అబ్సల్యూట్లీ. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ నేను
అంటే అక్షరబద్ధం చేసిన విషయాలని అందరికీ మీడియా ద్వారా రీచ్ అవుతున్నాను. అయితే నిజానికి 5 కోట్లు పెట్టే మనిషి దీని వాల్యూ చూసి ఇది 5 కోట్లు ఉందా అసలు లేదా 50 రూపాయల 100 రూపాయలని చూడడు. ఆ కాన్సెప్ట్ చూస్తాడు. ఆ మహామనీషి కాన్సెప్ట్ చూస్తాడు. అంటే ఇప్పుడు దీన్ని రాశాక 5 కోట్లు పెట్టా. ఈ 5 కోట్ల డబ్బులన్నీ సమాజానికి వెళ్తున్నాయి. ఈ పుస్తకానికి 4 విశిష్టతలు అంజలి గారు. ఒకటి, సంబోధనాత్మక భావగీతంగా లాంగెస్ట్ వర్డ్ ఇన్ ద వరల్డ్. ఆ మాటకు వస్తే ఇంగ్లీష్లో. ఇంకా చెప్పాలంటే నాకు తెలిసి ఎవరైనా డిస్ప్రూవ్ చేయొచ్చు, మానవ సాహిత్యంలోనే ఇప్పటిదాకా 316 పేజీల ఓడ్ రాలా. ఇంగ్లీష్లో కాదు, ఏ భాషలో రాలే. నెంబర్ 2, మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్ ఆన్ ది ఎర్త్. ఇది వేలంపాట వేసే బుక్ కాదు, కవి నిర్ణయించిన ధర 5 కోట్లు. ఒకటే ప్రతి. 3, 100% డబ్బు సమాజానికే. ఈ ప్రతి ద్వారా అమ్మగా వచ్చే డబ్బు 50% ఐక్యరాజ్య సమితికి, 25% నా కేంద్ర ప్రభుత్వానికి, 25% నా రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక జపాను మహానుభావుడు కొన్నాడు అనుకుందాం, ఒక శ్రీలంక మహిళ కొన్నది, కొనగానే తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టేనా 5 కోట్లు. అందరూ నా విశ్వ పౌరులే కదా, విశ్వ పౌరుల కోసం ఈ విశ్వశాంతి. కాబట్టి 50% ప్రపంచానికి, మిగిలిన 50% మన ప్రివిలేజ్. నేను భారతీయుడిని, నా దేశానికి, నా పొరుగు రాష్ట్రాలకు ఒక 25%, మరి నా సొంత రాష్ట్రం. ఇంకా అలా అని నా మహబూబ్ నగరు, నా నాగర్ కర్నూలు, మా ఊరు, మా వీధి అనకుండా మనం విశ్వ పౌరులం. దాన్ని అందరికీ చక్కగా ఇవ్వటం అనేది ఒక మంచి సదుద్దేశం. ఆ ప్రకారంగా దాన్ని సమాజానికి ప్రకటించడం జరిగింది. లాస్ట్ దీన్ని ఐక్యరాజ్య సమితికి, యునైటెడ్ నేషన్స్కి అంకితం చేయడం జరిగింది 24th అక్టోబర్ లాస్ట్ ఇయర్. మీ పుట్టినరోజు. అదే ఎందుకు వైనాట్ సమదర్ ఏజెన్సీ అంటే విశ్వశాంతికి కృషి చేస్తూ సుమారు 10 సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందిన ఏజెన్సీ యుఎన్ఓ. మీరు అన్నట్టు సరే, అది చాలా చిన్న విషయం. లాస్ట్ విషయం నా పుట్టినరోజు అనేది చాలా చిన్న విషయం, యాదృచ్ఛికం అంతే. సో అలాంటి సంకల్పంతో నాకు 101% దీనిపైన విశ్వాసం ఉంది అంజలి గారు. పైగా మీలాంటి మహామహులు, సిగ్నేచర్ స్టూడియో లాంటి అట్లాంటి టీవీ సంస్థలు, అంటే మీరు అడగొచ్చు మీడియా ఎంత సహకరిస్తుందని. ఎంతో సహకరిస్తుంది, ఎంత కాదు ఎంతో సహకరిస్తుంది. కాబట్టి రాసే వరకు నా పని, దీన్ని మోసి అందరికీ చేర్చే పని అందరూ తీసుకున్నారు. దీనికి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సరే, విశ్వశాంతి కోసం పుస్తకం రాశారు, విశ్వశాంతి కావాలని కోరుకుంటున్నారు. ఎంతకాలం వెయిట్ చేస్తారు ఈ పుస్తకం? 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తాను. 2-3 సంవత్సరాలు వెయిట్ చేసి నాకు అంటే 33 ఏళ్ళు కృషి చేశాను కదా, 10 ఏళ్ళు ఆగలేనా? దీన్ని నేను దేశ విదేశాల్లో ప్రయాణం చేస్తా, విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు పెడతాను, దాని గురించి చెబుతాను. దాన్ని నచ్చే వ్యక్తి, కరెక్ట్గా చెప్పాలంటే అంజలి గారు, నేనుంటున్న అపార్ట్మెంట్లో ఒక 12 మంది కొనగలరు ఈ పుస్తకాన్ని. హైదరాబాద్లో 10,000 మంది కొనగలరు. కానీ మంచి అర్హత కలిగిన మనిషి గనక కొనుక్కొని దాని మెసేజ్, అతను ఆ మెసేజ్ చూస్తాడు. మెసేజ్ చూసి ఆహా అచ్చా విశ్వశాంతి మీద రాశారు, ఇది సమాజానికేనా. ఒక మాట చెప్తాను, గణపతి లడ్డు పోయిన సంవత్సరం హైదరాబాద్లో దాని నేను విన్నది ఏంటంటే, పత్రికలో చదివింది 25,000 దాని ఖర్చు. 1 కోటి ఆ గణపతి లడ్డు తయారీ ఖర్చు లక్షలో కోట్లో పలుకుతుంది. 1,25,00,000 అంజలి గారు. అది కూడా ఒక మహిళా సంఘం కొన్నది. ఏం చేసింది తెలుసా? అనాథలకి డొనేట్ చేసింది. 1,25,00,000. మన హైదరాబాద్లో మహిళలు 1,25,00,000 పెట్టి అనాథలకి, వాళ్ళకి తెలిసి 25,000 ఖర్చు. సో ఈ పుస్తకాన్ని ఎవ్వరు కొనకపోతే అది జీరో, దాని వాల్యూ ఉత్త వైట్ పేపర్. కానీ శభాష్, యువర్ ఐడియా ఈజ్ వండర్ఫుల్, ఐ లైక్ ఇట్, ఇదే కావాలి అని. ఇంతకుముందు శివనాడార్ గారే ఒక రోజుకి 5,60,00,000 దానం చేసినప్పుడు, వేరే వేరే దేశాల్లో కనుక మీరు చూస్తే, ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో కంపెనీలు ఉన్నాయి, 1,000 కోట్లు మూలుగుతుంటాయి. సరి అయినటువంటి ఒక చారిటీ వర్క్ ఎక్కడ ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి మనం తెలియజేయగలగాలి మన యొక్క హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్ గురించి. అలా చూస్తే ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ, లవ్ ఫర్ ద సొసైటీ, రైట్, అసాధారణమైనటువంటి సృజన, సమాజం పట్ల ప్రేమ, ఈ 2 కలిస్తే దాని విలువ అమూల్యమేనా? అద్భుతం. ఇది అదే. అప్పుడు ఇంకోటి చెప్తా, 6 నెలల కింద నా దగ్గర పేపర్ క్లిప్ ఉంది, ప్రతిదీ నేను అంటే నా ఫోన్లో ఉంది, చూపిస్తా.
ఒక శునకం అంజలి గారు ఇదే కూకట్పల్లిలో ప్రదర్శనకు పెట్టారు, అందరు సెల్ఫీలు దిగారు. 20 కోట్లట అంజలి గారు కుక్క ధర. అయ్యో 20 కోట్లు, నాట్ ల్యాక్స్, ఐ రిపీట్. మంచి విశ్వాసాన్ని ప్రకటించే మనిషికి స్నేహంగా ఉండే ఒక శునకానికి 20 కోట్లు ఉన్నప్పుడు చరిత్రలో నిలిచిపోయి విశ్వశాంతి అంటే ఏంటి, ఎలా దాన్ని కాపాడుకోవాలి అనే ఒక గొప్ప ప్రయాణంతో చేసిన ఈ గ్రంథం 5 కోట్లు విశ్వశాంతికి, సమాజాన్ని ప్రేమించడానికి తక్కువ ఎక్కువ? అవునా? ఇది ఆలోచన. పైగా బహుశా మీరు నన్ను గ్యారంటీగా అడుగుతారు, అసలు ఎవరు బాగుంటారు ఈ బుక్, మీరు రాశారు బాగుంది కానీ నాకు తెలుసు మీరు అడుగుతారు. అవునా? ఎందుకంటే మన ఇంటర్వ్యూలో మూల ప్రధానమైన అంతఃసూత్రం ఆ ఒక్క ప్రశ్ననే. బాగా చేశారు, రాశారు, బ్రహ్మాండం, 33 ఏళ్ళు, కానీ అసలు ఎవరు కొంటారు అనేది. అయితే కొంటారా కొనరా అనేది పక్కకు పెడితే, అంటే ఖచ్చితంగా కొంటారు, నాకు ఆ విశ్వాసం ఉంది. చాలా చిన్న విషయం, పెద్ద విషయం కాదు. మనలో అంజలి గారు 4 రకాల మనుషులు ఉన్నారు సమాజంలో. ఒకటి, కోట్ల ఆస్తి సంపద ఉండి ఉదారంగా సమాజానికి అలా ఇచ్చేవాళ్ళు మహామహులు. అవునా? దైవాంశ సంభూతులు వాళ్ళు. 2, విపరీతమైన సంపద ఉంటుంది, వ్యక్తిగత కారణాలు వాళ్ళకే వదిలేద్దాం, వాళ్ళు సమాజానికి ఖర్చు పెట్టరు, అది వాళ్ళ ఎజెండా. ఏమో వాళ్ళకి ఇంకేముందో మనసులో, మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. 2వ కేటగిరీ, చాలా సంపద ఉంది, ఖర్చు పెట్టరు. 3, సమాజానికి ఏదన్నా చెయ్యాలి, డబ్బు లేదు. మనలో చాలా మంది అదే కేటగిరీ, ఏమో చేయాలి, డబ్బు లేదు. 4, 3 పూటలు కాదు కదా, 1 పూట 2 పూట కూడా తినడానికి తిండి లేని అభాగ్యులు. వాళ్ళు సమాజానికి ఇది చేయాలి అది చేయాలని మనం ఆశించవచ్చా? ఈ 4 కాకుండా 5వ కేటగిరీ ఉంది అంజలి గారు. ఏదో చేయాలి సమాజానికి, డబ్బు లేదు, అయినా ప్రాణం ఊరుకోదు. అందరూ కలిసి ఇందాక గనక లడ్డును 1,25,00,000 ఖర్చు పెట్టినట్టు అందరూ తలా ఇంత కంట్రిబ్యూట్ చేసి సమాజాన్ని గెలిపించే సజ్జనులు. మనకున్న దాంట్లో ఎంతో అంత చేద్దాం అన్న పాయింట్లో బాగా చెప్పారు. నేను ఒక దగ్గర చెప్పాను, ఒక పత్రికకి, ఒక 20 అంతస్తుల బంగ్లా తీసుకుందాం, కింద నుంచి చూస్తే మీకు అది ఇంజనీరింగ్ మార్వెల్, ఎట్లా కట్టాడు అసలు. అదే భవనాన్ని ఒక విమానంలోంచి ఇలా చూస్తే ఇంతే. అవునా? నేనేమంటానంటే, ఇందాక నేను చెప్పిన 5 కేటగిరీల మనుషులు ఉన్నారు కదా, మిగతా 4 కేటగిరీలను పక్కకు పెట్టండి. విపరీతంగా డబ్బుండి సమాజాన్ని ప్రేమించే మహామహులు ఉన్నారు కదా, నేనేం చెప్పాను, లక్షల్లో ఉన్నారు, 800 కోట్ల మందిలో లక్షల్లో ఉన్నారు కదా, నాకు కావాల్సింది ఒక్కరేగా. అంటే నేనేమంటున్నానంటే, నా అభ్యర్థన, అలా విమానంలోంచి చూస్తే భవనము ఇంత చిన్నగా కనపడ్డ మహామహుడి కోణంలో ఈ పుస్తకం ధరను చూస్తే, శ్రీనివాసాచారి గారు చాలా తక్కువేనండి, యువర్ కాన్సెప్ట్ ఈజ్ వండర్ఫుల్, వర్క్ బై ఏ హ్యూమన్ ఫర్ హ్యూమన్స్. అది జస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్. ఇప్పుడు ఉదాహరణకు చారిటీ షుడ్ బిగిన్ ఎట్ హోమ్ కదా. ఎగ్జాక్ట్లీ సార్, చారిటీ. మరి నేను ఈ పుస్తకం రాశా, మన అదే డబ్బు లేదు కదా పంచడానికి, నేనేం చేస్తున్నా, అక్షరాన్ని గ్రంథస్థం చేశాక ఏమో ఎవరో ఒక మహానుభావుడు చూసి శభాష్ నేను తీసుకుంటాను పట్టు అంటాడు, రాత్రికి రాత్రి దాని వాల్యూ పెరిగిపోయా. అవునా? సో ఆ మనిషి దాన్ని గనక దాన్ని అలా కొన్నాక అది ఇన్వాల్యుబులే కదా. మనం వీఆర్ ప్రూవింగ్ ఏ పాయింట్ ఏంటంటే, ఎస్, మనిషి కోసం మనిషి మొత్తం సమాజానికి అందజేయటం వల్ల ఎవరికి వాళ్లకు తోచినంత ఎంతో కొంత సమాజానికి హెల్ప్ చేయాలి. నేను ఇందులో ఒక ఎట్లయితే ఈజ్ ఈక్వల్ టు MC² అంటామో, రిలేటివిటీ ప్రిన్సిపల్, థియరీ ఆఫ్ రిలేటివిటీ, విశ్వశాంతికి ఒక ఫార్ములా కనిపెట్టాను అంజలి గారు. ఏంటంటే రియా, దాని పేరు RIA, రియా. 3 పదాల ప్రారంభపు అక్షరాలు మ్యామ్ ఇవి, 3 ఆంగ్ల పదాల ప్రారంభపు అక్షరాలు. ఏంటిది? ఇది విశ్వశాంతికి ఫార్ములా, ప్రతి ఒక్కరికి నేను అందజేస్తున్నా. మరి రియాలో R అంటే రిఫ్లెక్షన్, ఆలోచన, I అంటే ఇంట్రోస్పెక్షన్, A అంటే యాక్షన్. రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్, ఈ ప్రారంభపు అక్షరాలే రియా. నేనేమంటానంటే, ఒకసారి మన సెల్ఫిష్ పరిధులు, ఆ కాంపౌండ్స్లోంచి కొంచెం బయటకు వద్దాం. బయటకు వచ్చి ఈ సమాజానికో, ప్రపంచానికో, లేదు మన కాలనీకో, మన ఊరికి, సిటీకో, ఆఖరికి మన అపార్ట్మెంట్కో ఒక మంచి ఆలోచన చేద్దాం. ఇది రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్ రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫెయిల్ కావచ్చు. కొంచెం పరిశోధన చేయండి, ఇంట్రోస్పెక్షన్, ఇంట్రో లోపలికి, స్పెక్ట్ తొంగి చూడు, కొంచెం ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి నాకేమవుతుంది, మంచి రీసెర్చ్ జరిగింది. మంచి రీసెర్చ్ జరిగిన ఆలోచనను మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఎంత తప్పు.
యాక్షన్. రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్. అంటే ఒక మంచి ఆలోచన చేయండి, దానికి లోతైన అధ్యయనం చేయండి, ఆఖరికి కార్యాచరణలోకి దూకండి. తెలుగులో ఆలోచన, అధ్యయనం, ఆచరణ. దీన్ని షార్ట్గా తెలుగులో షార్ట్ చేస్తే రియా. సో బిఫోర్ యూ స్లీప్ రియా, ఆఫ్టర్ యూ వేకప్ రియా, రోజంతా రియా. ఏం చేస్తారు మీరు డిసైడ్ చేసుకోండి. ఇందాక బస్సులో ఎగ్జాంపుల్ చెప్పినట్టు అన్నం పెడతారా, డబ్బు ఇస్తారా, బట్టలు ఇస్తారా, అక్షర జ్ఞానం ఇస్తారా, ఆఖరికి ప్రోత్సహిస్తారా, విమర్శలు ఆపుదాం, పరామర్శలు చేద్దాం. దట్స్ సో నైస్. అవునా? మనం అంటాం కదా గణితంలో నా రూపాయి మీకు ఇస్తే మీ రూపాయి నాకు ఇస్తే ఇద్దరి దగ్గర రూపాయినే ఉంది. నేను ఒక మంచి ఆలోచన మీకు ఇచ్చి మీరు ఒక మంచి ఆలోచన నాకు ఇస్తే ఇద్దరి దగ్గర రెండు మంచి ఆలోచనలు ఉన్నాయిగా. కాబట్టి పంచుకుంటే పెంచుకుంటాం. ఇది అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ మ్యామ్. అద్భుతం, అద్భుతం. నాకు అర్థమైంది ఇప్పుడు మీ బుక్లో ఏం రాశారు. మంచి సమాజం కోసం ఒక మంచి మనిషిని ఇప్పుడున్న మనిషిని ఎన్నో రకాలైన దుర్బుద్ధులతో ఉన్న ఈ మనిషిని ఒక స్వచ్ఛంగా ప్యూర్గా తీసుకురావడానికి ఎలా తయారైతే బాగుంటుంది, అది మనిషి దగ్గర నుంచి ప్రపంచం వరకు ఎలా మారితే బాగుంటుంది, ఎలా మారాలి, దానికోసం ఏం చేయాలని రాసి ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. మీరు అప్పుడెప్పుడో నా శిక్షణ కార్యక్రమాలు విన్నా అన్నారు కదా. అయితే మా గురువు గారు నాకు ఒక మాట చెప్పారు అంజలి గారు. నిజమైన గురువు ప్రేమతో నిండిన శిష్యుడట నిద్రపోతే పాదాలు నొక్కుతాడట. నిజమైన గురువు. ఎప్పుడో శిక్షణ పొందిన అన్నారు కదా. ఈ సమరిని మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే ఒక జర్నలిస్ట్గా మీ పాదాలకు అయ్యో ఎంత మాట బలేవారు సార్, మీరు గురువులు సార్. నేను మా గురువు గారి మాట చెప్పే, అందుకే షరతులు వర్తిస్తాయి. అవునా? నిజమైన గురువు నిజమైన శిష్యుడు అని తన మనసు చెప్పినప్పుడు ఆ శిష్యుడు నిద్రిస్తే పాదాలు నొక్కి సేద తీర్చుతాడట. అది గురువు. ఎవరో మహానుభావుడు అన్నాడు కదా, దైవం గురువు ఇద్దరు నా ఎదురుగా వస్తే నేను ముందు నా గురువుకే దండం పెడతా. దైవం ఎంత గొప్పవాడో నాకు నేర్పిన దైవం గురువే కదా. అద్భుతం. అవునా? కాబట్టి ఎవ్రీబడి ఈజ్ గుడ్, అమేజింగ్లీ గుడ్. దీన్ని మనం గరిష్టంగా ఒక మూమెంట్ లాగా ముందుకు తీసుకెళ్ళాలి మ్యామ్. ఆల్మోస్ట్ ఒక గంట కాన్వర్జేషన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మీతో ఒక మంచి సిరీస్ చేయాలి. నా అదృష్టం. ఎందుకంటే సరే పుస్తకం గురించి మనం ఎలాగో ఇంట్రడ్యూస్ చేసాం, కానీ ఒక మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనండి ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి ఎన్నో విలువైన, ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ చెప్తే వాళ్ళకి ఎప్పుడు బోర్గానే ఉంటుంది. అమ్మ ఇలాగే చెప్తుంది, నాన్న ఇలాగే చెప్తారు, మా అమ్మ ఇలాగే అంటుంది, మా బామ్మ ఇలాగే అంటుంది, ఇంతే ఉంటుంది తప్ప అందులో ఉండే సారాన్ని వాళ్ళ మైండ్కి మనసుకి ఎక్కదు. హత్తుకుపోయేలాగా మీలాంటి వాళ్ళు చెబితే ఏంటంటే వాళ్ళకి కొంచెం నిజంగానే హత్తుకుంటుంది. సో మనందరం ఒక బృందంగా ఏర్పడి చేయాల్సిన తక్షణ అవసరం అంజలి గారు ఇది. మూలాల్లోకి వెళ్ళాలి. ఆ పాత గొప్ప ఏమంటారు, మనం ఏం చేస్తున్నాం, అరటి తొక్కదిని పండు పడేసి ఇదే అరటి పండు తినడం అనుకుంటున్నాం. మళ్ళీ అపూర్వ వైభవం తేవాలి. నిజంగా అండి, ఒక్కొక్క ఎపిసోడ్కి మనం ఒక్కొక్క టాపిక్ అనుకుని ఆ టాపిక్ వైజ్ మనం ఇన్డెప్త్ నాలెడ్జ్ని జనాలకు అందించే విధంగా మనకు మంచి ప్రోగ్రామ్ చేద్దాం సార్ తప్పకుండా. అంతే కదా. ఇప్పుడు గ్లోబల్ పీస్ అనేది అసలు ఎట్లా సాధ్యం అంటే గ్లోబల్ పీస్ బిగిన్స్ విత్ ఇన్నర్ పీస్ కదా. అంతే. మరి ఈ యునైటెడ్ స్పిరిట్ ఆఫ్ ఇన్నర్ పీసే గ్లోబల్ పీస్ కదా. ఎవరికి వాళ్ళు రియా, రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్. ఇంకా ఒకటి చెప్తా, నేను ప్రేమ అనే దాని గురించి ఎన్నెన్నో డెఫినేషన్స్ విన్నా. ప్రేమ అంటే కవి అలా చెప్తాడు, ఇతను ఇలా చెప్తాడు, హీరో అలా చెబుతాడు. ఇవి నా అవసరాలు అంజలి గారు లిస్టు. ఇవి మీ అవసరాలు, ఇతరుల అవసరాలు. ఇతరుల అవసరాలు నా చెక్ లిస్ట్లో పైకి పెట్టేశా, నావి కింద ఉన్నాయి. ఇంకా నేను అటెండ్ అవుతూ వస్తున్నా. ఇంకా ఇంతకు మించి ప్రేమ అంటే ఏంటి? అంతే కదా. నాకు నా అవసరం కంటే ఇతరుల అవసరం ప్రాధాన్యం. అవునా? ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు కదా. సో మంచిగా ఉండటం అనేది ఎంత చిన్న విషయం, అది చేయలేకపోతున్నాం. దానికి నేను ఇంకా ఇప్పుడు ఒక 10 చాప్టర్స్ అన్నా, రామాయణము కాండలు, అవునా, లేకుంటే పర్వాలలో భారతం అన్నట్టుగా మీరు ప్రారంభంలో అన్నారు, ఇది కాంటో, CANTO కాంటో. చాలా కాంటోస్ ఉంటే బోర్గా ఫీల్ కావచ్చు, అతి తక్కువ కాంటోల్లో ఉంటే అసలు విశ్వశాంతి గురించి ఇంతేనా అనుకోవచ్చు. అలా 2 లెందీగా 2 షార్ట్గా లేకుండా 10 కాంటోస్గా 316 పేజీలు తీసుకుని సులభమైన భాష, ఈవెన్ 7th క్లాస్ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు ఎంజాయ్ అండ్ సేవర్ ఆల్ ద పోయమ్స్. అంజలి గారు, అంత సులభమైన భాష. ఇప్పుడు సమస్య ఏంటంటే నేను కూడా కొనలేను ఆ పుస్తకాన్ని.
మంచి ప్రశ్న అడిగారు. ఎలా అందులో ఉన్నది ఎలా తెలుసుకోవాలి మేము అందరం? సూపర్. ఎందుకంటే నేను ఇందాక ఒకటి అన్నా, ఏమని, ప్రపంచంలో చాలా ఉత్కృష్టమైనవి గొప్పవన్నీ ఉచితం అని చెప్పానా? అవునా? అమ్మ ప్రేమ, స్నేహము, ఇంద్రధనస్సు, ప్రకృతి అని. ఇది జనాల్లో అంటే ఆ మహానుభావురాలో ఎవరు తీసుకుంటారో, ఇది ఒక ప్రోటోటైప్ పుస్తకం. అప్పటిదాకా దీన్ని పక్కకు పెడదాం. నిజంగానే మీకు ఇందులో ఏముందనో తెలుసుకోవాలని ఉంది. ఎవరైనా మన మిత్రులు, మన ప్రేక్షకులు ఉంటుంది కదా, నాకు ఒక్క ఫోన్ చేయండి. అవునా? హైదరాబాద్ అమీర్పేటలో మా ఇంటికి రండి. నా ఫోన్ నంబర్ ఇస్తా. మా ఇంటికి గెస్ట్ గా రండి, నాకు ఫోన్ చేసి రండి. వచ్చాక నాకు సమయంతో ఓపిక ఉంటే నేనే చదివి పెడతా. మొత్తం పుస్తకం మీరు అక్కడ కూర్చొని చదువుకోండి ఎన్ని రోజులైనా సరే. అద్భుతం. ఇప్పుడు అది ఉన్నది ఎందుకొరకు? అందరికి తెలియాలని కదా. విశ్వశాంతి ఒక్క వ్యక్తికి ఇచ్చి బుక్ మీ దగ్గర పెట్టుకోండి అంటే విశ్వశాంతి అదే కదా. కామన్ మ్యాన్ కాపీస్ తర్వాత వస్తాయి. అప్పుడు అది ఎంతనో 100, 200, 500 పెట్టి మనం అందరికి అందుబాటులోకి తెస్తాం. అప్పటి వరకు నేను చదవాలి, నేను ఆగలేను అంటే ప్లీజ్ బీ మై గెస్ట్. అవునా? దాన్ని మొత్తం ఎంజాయ్ చేయండి. అద్భుతం. అయితే ఇది నేను తప్పకుండా చెప్పాలి. దాని స్ట్రక్చర్ చూడండి అంజలి గారు. శాంతి పీఠిక అంటే ఈ ప్రెల్యూడ్ టు పీస్, విశ్వశాంతికి తొలి అడుగు, ఆ దేవాలయంలోకి తొలి అడుగు. ఇది మొదటి కాంటో. రెండవది ఇన్వొకేషన్, అందరి తరపున ప్రార్థన తీసుకొద్దాం, అందరూ తీసుకొద్దాం. మూడవది మనుషులు ఉన్నప్పటి నుంచి ఉంది విశ్వశాంతి అనేది. ఇదేదో నేను కొత్తగా చెప్పింది ఏం కాదు. మూడవ కాంటో పేరు హ్యుమానిటీ అండ్ యూనిటీ. అవునా? తర్వాత ఏమైంది? దుఃఖమయ ప్రపంచం, మనం పాడు చేసేసుకున్నాం ప్లానెట్ని. ద బ్రోకెన్ వరల్డ్ నెక్స్ట్ కాంటో. దుఃఖమయ ప్రపంచం అయింది కాబట్టి గ్లోబల్ పీస్ అండ్ యూనిటీ, విశ్వశాంతి, ఐకమత్యం కావాలి. ఇక్కడ మానవ జాతి ఐకమత్యం ముందర వచ్చింది, దుఃఖమయ ప్రపంచం వచ్చింది కదా. అందుకు గ్లోబల్ పీస్ అండ్ యూనిటీ. మరి దానికి ఏం కావాలి? యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ ఎఫర్ట్స్, ఐక్య రాజ్యాలు, ఐక్య కార్యాచరణ, అన్ని దేశాలు కలవాలి. అక్కడికి అయిపోతుందా? నో. ప్రొటెక్టింగ్ అవర్ ప్లానెట్, పర్యావరణం సర్వనాశనం అయిపోతుంది. సముద్రాలు, టెంపరేచర్లు, లైఫ్ స్టైల్ సమస్యలు, చిన్న వయసులోనే అసలు అంత కల్తీ. కాబట్టి ప్రొటెక్టింగ్ అవర్ ప్లానెట్, భూమాత పరిరక్షణ. దాని తర్వాత భూమాత పరిరక్షణ తర్వాత రియలైజేషన్ అండ్ పవర్. ఇప్పుడు ఒక్కడిగా నేను కొంత ఇంపాక్ట్ తీసుకొస్తా, కానీ మనందరం కలిస్తే ప్రపంచ ముఖ స్వరూపాన్నే మార్చొచ్చు కదా. అలోన్ వన్ కెన్ మేక్ సమ్ డిఫరెన్స్, బట్ టుగెదర్ వీ కెన్ చేంజ్ ద వరల్డ్. కాబట్టి మనం రియలైజేషన్ అండ్ పవర్ అంటే మానవ శక్తి సామర్థ్యాల గుర్తింపు, అదొక కాంటో. లాస్ట్కి సమ్మేషన్ ఆఫ్ అవర్ జర్నీ అంటే ఇది తుది పలుకులు, విశ్వశాంతి ఎలా సాధించాలి, అక్నాలెడ్జ్మెంట్స్, అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతాంజలి. ఇలా విశ్వశాంతిని 10 కాంటోస్గా విడగొట్టుకొని ఒక దాంట్లో 30 పద్యాలు ఉండొచ్చు, ఒక దాంట్లో 70 ఉండొచ్చు. యు నేమ్ ఏ ప్రాబ్లం మ్యామ్. యుద్ధం, చిన్నపిల్లలు, బాల్యం, డ్రగ్స్, యూత్, గ్యాజెట్స్, అవినీతి, మంచి రాజకీయ నాయకులు, చెడ్డు రాజకీయ నాయకులు, మీడియా, సముద్రాలు, పర్వతాలు, బయట ఉండే డిప్రెషన్, లోపల ఉండే డిప్రెషన్, ప్రతి సమస్య అందులో. అయితే అక్కడ గొప్ప ఏంటంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఒకవేళ ఆ లాక్కి కీ లేకపోతే నంబర్ ఉంటుంది ఏదో ఒకటి. అదే కదా మనం కనిపెట్టాల్సింది. అలా ప్రతి విషయాన్ని అలా వివరిస్తూ లాస్ట్కి ఒక కాన్ఫిడెన్స్, ఒక హోప్. అవునా? సమస్యను అక్కడ రగిల్చి వదిలేయటం కాదు, దాంట్లో పరిష్కారంలో భాగం కావాలి. అయితే దీంట్లో యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ ఎఫర్ట్స్ అనే ఐక్యరాజ్యాలు, ఐక్య కార్యాచరణ అనే చాప్టర్ చాలా ప్రత్యేకమైంది. అన్ని ప్రత్యేకం. ఇది అల్టిమేట్. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి 195 దేశాలను సభ్య దేశాలుగా కలిగి ఉంది. అందులో 193 మెంబర్ కంట్రీస్ అయితే 2 నాన్ మెంబర్ కంట్రీస్, పాలస్తీనా, వాటికన్ సిటీ. మిగతా చాలా ఉన్నాయి. అవి ఏంటంటే ఐక్యరాజ్య సమితి వాటిని గుర్తించలే ప్రస్తుతానికి. కారణాలు అనేకం. గొడవ పడుతుంటారు, లేకుంటే ఇది మేము డెమోక్రటిక్ అనే ఒక కంట్రీ అంటే ఇది మా దేశం అని ఇంకో కంట్రీ అంటది పొరుగున ఉన్నది. మీ బాధలు మీరు తర్వాత పడండి అని చెప్పేసి 195 దేశాలు. నేనేం చేశానంటే ఐక్యరాజ్యాలు, ఐక్య కార్యాచరణ, ఒక్కొక్క దేశానికి అంజలి గారు నేను 6 లైన్లు కేటాయించా. ఎవ్రీ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి జింబాబ్వే దాకా A to Z. ఆ 6 లైన్లు కేటాయించి ఏం చేశానంటే లాట్ ఆఫ్ వర్క్ చేశాను నేను. ఇంటర్నెట్లో అసలు ఎంత వెతికాను. అందుకే 33 ఏళ్ళు చెప్తున్నా. మొదటి 2 లైన్లు ఆ దేశపు పూర్వ వైభవం ఎంత గొప్పదో మాట్లాడాను అంజలి గారు. సూపర్, ఇట్లుండింది. తర్వాత 3-4 లైన్లు నేను రాసేటప్పుడు ఆ దేశంలో తాండవిస్తున్న 1-2 సమస్యలను దృష్టికి తీసుకొచ్చా.
చివరి 2 లైన్లు ఒక కవిగా ఇలా చేస్తే బాగుంటుంది అని పరిష్కారం. ఇలా 195 దేశాలకు 195 6 లైన్లు, పక్కన రంగురంగుల వాళ్ళ జెండా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి జింబాబ్వే దాకా మీరు ఒక దేశం పేరు చెప్పండి, నేను 6 లైన్లు పూర్వ వైభవం ఏంటి, రాస్తున్నప్పుడు సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ ఎఫర్ట్స్. మీరు అతిశయోక్తి కాదు అంజలి గారు, మీరు ఒక 10 పద్యాలు చదవండి. చదివితే మీరు కన్నీళ్లు పెట్టుకోకపోతే నేను మాట వెనక్కి తీసుకుంటాను అంజలి గారు. అది నా గొప్పతనం కాదు, నెలకొన్న పరిస్థితులు అలా ఉన్నాయి. వీటిని మనందరము సంఘటితమై మనం కలిసి ముందుకెళ్ళి మనందరం మన కోసమే వర్క్ బై హ్యూమన్స్ ఫర్ హ్యూమన్స్ అని ప్రూవ్ చేయాలి. అది కేవలం ఇలాంటి మీడియా ద్వారా, రచనల ద్వారా సాధ్యం. అంజలి గారు ఇది చెయ్యాలి, ఖాళీ ఉండొద్దు. మనం సూర్యుడు కాదు, కానీ కాగడాలాగా కొవ్వొత్తిలాగా పక్క దీపాన్ని వెలిగించవచ్చు కదా. ఠాగూర్ అన్నారు కదా, ఒక వెలుగుతున్న దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. ఐఎమ్ వెరీ హోప్ఫుల్. తెలుస్తుంది మీ కాన్ఫిడెన్స్ తెలుస్తుంది నాకు. దానికోసమైనా నిజంగా అసలు నేను కూడా విష్ చేస్తున్నాను. ఏంటి అంటే మీరు అనుకున్నట్టుగా ఈ బుక్ అది అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ మీరు అనుకున్నట్టుగా దాన ధర్మాలు ఎవరైతే మీరు ఇంత అక్కడ ఇంత ఇక్కడ అని చెప్పని మీరు సెంట్రల్కి స్టేట్కి ఏదైతే సెగ్రిగేట్ చేశారో అదంతా జరగాలి. అండ్ మోర్ ఓవర్ విశ్వశాంతి నిజంగానే అవసరం. యా, అది పెట్టి మాలంటలను కొనలేం కాబట్టి ఆయన అన్నట్టు ఒకరోజు మనకి వీలున్నప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళి లేదా ఒక ఫోన్ చేసి ఒక లైన్ అన్నా చదువుదాం, అట్లీస్ట్ ట్రై చేద్దాం. ఎందుకంటే టు కీప్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్ అహెడ్ ఆఫ్ యువర్స్ ఈజ్ లవ్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్. ఇతరుల అవసరాలు నా అవసరాలను మించినవి అని ముందు పెట్టుకొని అటెండ్ అయితే అసలు ప్యూర్ లవ్ కాదు, దాన్ని మించి ఇంకేమీ లేదు. అవును, ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను కాదు, మీరు కాదు, మీరు నేను పక్క వాళ్ళ అనుకుందాం. అవును ఏమండి, నేను అంజలి కాదు, జర్నలిస్ట్ని కాదు, మీరు కూడా నా గెస్ట్ కాదు, మా గురువు గారు కాదు, మామూలు కామన్ మ్యాన్ అనుకుందాం కాదు. ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే వాడి గురించి ఆలోచిస్తే నాకేమిటి వస్తుంది, టైం వేస్ట్, నాకు ₹1 మిగులుతుందా ఏమన్నా ఇక్కడ, అసలు వాడి గురించి ఆలోచిస్తే నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి. కరెక్ట్, ఇదే ఉంది సమాజంలో. అవును, వాళ్ళ అవసరాలు ₹1 వస్తుంది అని అంటేనే పక్కవాడితో మాట్లాడతారు. వీళ్ళకి ఏదైనా కలిసి వస్తుంది అని అంటేనే పక్కవాడితో మాట్లాడతారు. హ్యూమన్ రిలేషన్స్ అన్ని కమర్షియల్ రిలేషన్స్ అన్ని. ఆర్జీవి గారు మాట అన్నారు ఏంటంటే అన్ని మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు మాత్రమే. అది నిజం అంజలి. ఆయన చాలా గొప్పగా అన్నారండి. ఆయన ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటే అవును నిజమే కదా అనిపించేస్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు, చదివిస్తారు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళని చూడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేసేది ప్రేమ ఏమిటి? నువ్వు ఇచ్చేసావు, వాళ్ళకి ఇచ్చేసావు కదా, వాళ్ళు చూస్తారో చూడరో వాళ్ళ ఇష్టం. చూడాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? తప్పది అంటాడు ఆయన. ఎక్స్పెక్ట్ చేయడమే ప్రేమ కాదంటాడు ఆయన. అదేలేండి, అంటే మానవుడు ఆశాజీవి అంటాం. అయితే ఖలీల్ జిబ్రాన్ లెబనీస్ పోయట్ కూడా ఒక మాట అంటాడు, మన పిల్లలు ఈ లోకంలోకి మన ద్వారా వచ్చారు, మన కోసం రాలేదు. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ వర్డ్ దట్స్ రియల్. అందుకు మనం రైతుల్లాగా వాతావరణం సృష్టించి కలుపు మొక్కలు తీసేయాలి, వాతావరణం అతనే మహావృక్షం అవుతాడు. కానీ నేను పోలీస్ కాలే నువ్వు కావాలి, నేను డాక్టర్ కాలే నువ్వు కావాలి, అక్కడ పెరుగు, అక్కడ పువ్వు పోయి, ఇక్కడ కాయగాయి. నో, మనం రైతులం. అవునా, నీళ్లు పోయాలి, కాపాడాలి. అది మహావృక్షం అయ్యే శక్తి అందులో నిబిడీకృతం అయి ఉంది. వివేకానంద అంటారు కదా, ఎడ్యుకేషన్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. లోపల ఉంది అది, నువ్వేంటి కొత్తగా తయారు చేయాలి. ఆ శిల్పి ఏమంటాడు, ఇంత శిల్పం ఏంది అంటే నేనేం చేశానండి, అవసరం లేని చెత్తా చెదారం తీసేసిన మిగిలిందే శిల్పం. ఆ చెత్తా చెదారం తీయడమే మన అందరి సమిష్టి బాధ్యత. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ అంజలి గారు, మీరు ఇందాక అన్నారు అందరు స్వార్థం ఎలా, మరి మనం కామన్ మ్యాన్ అనుకుందాం, జర్నలిస్ట్ కాదు అనుకున్నాం కదా. ఒక రైతు ఉత్తమ రైతు అయ్యాడు, సన్మానం చేసి గ్రేట్, అసలు నువ్వు ఏంటి ఉత్తమ రైతు, ఎట్లా సాధించినవు, సీక్రెట్ చెప్పవా అంటే అతను అన్నాడు, నా దగ్గర ఉండే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సీడ్స్ నా పొరుగు రైతులతో ఫస్ట్ పంచుకుంటా అన్నాడు అంజలి గారు. అది కదా, ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ని పక్కవాడికి షేర్ చేసుకోవడానికి కూడా మనకు బాధ. ఎందుకంటే వాడికి నాలెడ్జ్ పెరిగిపోతుందేమో, అనవసరంగా వాడికి ఎందుకు తెలియాలి. క్రాబ్ మెంటాలిటీ, కాలు పెట్టి లాగడం. ఎగ్జాక్ట్లీ. ఇతను అడిగారే రీజన్ చెప్పు, బాగా చెప్పావు కానీ రీజన్ చెప్పంటే
ఏం లేదు సార్, పక్షులు, కీటకాలు. మనం పాలినేషన్ గురించి మాట్లాడేటప్పుడు పరపరాగ సంపర్కము అంటాం కదా. ఇప్పుడు పక్క పొలంలో పనికి మాలిన విత్తనాలు ఉంటే ఆ పిచ్చుకలు తీసుకొచ్చి అవి నా పొలంలో వేస్తే, నా పొలంలో అన్ని పనికి మాలిన చెట్లే కదా, ముందు నా చుట్టూ ఉండే వాళ్ళు ద బెస్ట్ ఉండేటట్టు నేను విత్తనాలు పంచితే నా పొలం సేఫ్ కదా. సర్వజన సుఖీభవ. సో సూపర్. సో నేను నా సక్సెస్ని, నిజమైన సక్సెస్, ఇప్పుడు నాకు 3 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి అంజలి గారు, మీకేంటట, సిగ్నేచర్ స్టూడియోకి ఏంటట. కానీ మీ విజయంలో నేను అంతర్భాగం అయ్యి, నేను సపోజ్ దోహదపడ్డా అనుకోండి, సహాయం కూడా కాదు, అబ్బా ఏం సక్సెస్ అది. దానికి ఇంకేమైనా పేరుందా? కాబట్టి విదౌట్ ఎన్రిచింగ్ అదర్స్ వన్ కెనాట్ బికమ్ రిచ్ అండ్ వన్ షుడ్ నాట్ బికమ్ రిచ్ అంట నేను. ఇతరులను సుసంపన్నం చేయకుండా మనం సంపన్నులం కాలేము. కాబట్టి ఆల్రెడీ మీకు తెలియదేంటి, పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, నదులు పారుతాయి, దుహంతి గావః, ఆవు పాలిస్తుంది. ఇవన్నీ 100% ఇస్తాయి. మనం 100% వద్దు, పరోపకారార్థం ఇదం శరీరం, కొంచెం. కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు, అక్షరజ్ఞానంతో ఒక ప్రయోగం చేశా. నేను అభ్యర్థించేది ఏంటంటే, ఇందులో ఉండే అంతఃసూత్రం, స్పిరిట్ని అర్థం చేసుకొని, మీ మొబైల్ ఫోన్లో ఎన్నో ఒక 10,000 నంబర్లు ఉన్నాయి అనుకోండి అంజలి గారు, నా ఈ స్టోరీని ప్లీజ్ ఆ 10,000 మందికి షేర్ చేయండి చాలు. ఇంతే మీరు నాకు చేసే సహాయం. మీరు ఏం చేస్తున్నారు, మీ ద్వారా వెళ్ళిన ఈ సమాచారం ఒక మహామహుడికి చేరి ఈ పుస్తకం విక్రయం అయితే ఈ డబ్బులన్నీ సమాజానికి వెళ్ళిపోతాయి. అది స్వార్థం. నాకు సమాజాన్ని మంచిగా కోరుకునే మంచి స్వార్థం. అందులో అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా. మీ నోటితో మీ నెంబర్ చెప్తారా మరి? వై నాట్, హ్యాపీగా మ్యామ్. 9848023090. డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి, అది సినిమాలో చెబుతారు కదా, 9848023090. కానీ ఫోన్ చేసి వస్తే తప్పకుండా, ఐఎమ్ సీరియస్, ఐ మీన్ ఇట్, వచ్చి మీరు చదవండి. ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు నాకు ఒక పని తగ్గిస్తున్నారు, మీరు దాని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే లెఫ్టినెంట్లు అవుతున్నారు నాకు మీరు. సో యు ఆర్ లీడింగ్ మీ. సో రియలీ థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్పినా అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్. కమింగ్ ఫ్యూచర్లో డెఫినెట్గా మీతో నాకు ఒక సిరీస్ 100% మనం చేస్తాం. అది మీరు దానికి మై ప్రివిలేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.